మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు కౌరవులకు సహాయపడ్డాడని కొన్ని అపోహలున్నాయి. యుద్ధం ముందు అర్జునుడు మరియు దుర్యోధనుడు ఇద్దరూ కృష్ణుని సహాయం అడగడానికి వెళ్తారు. దుర్యోధనుడు అర్జునుని కన్నా ముందు వెళ్లి కృష్ణుని తల వద్ద కూర్చుంటాడు. అర్జునుడు దుర్యోధనుడి తర్వాత వచ్చి కృష్ణుని కాళ్ల వద్ద కూర్చుంటాడు. కృష్ణుడు మేల్కొనగానే అతనికి ఎదురుగా ఉన్న అర్జునుడిని ముందు చూస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని తన వచ్చిన పని ఏమిటని అడుగుతాడు. అయితే దుర్యోధనుడికి కోపం వస్తుంది. ఎందుకంటే నేను అర్జునుడి కంటే ముందు వచ్చాను. దీనికి సమాధానంగా కృష్ణుడు నేను మొదట అర్జునుడిని చూశాను కాబట్టి ముందుగా అతని కోరికను నెరవేర్చాలని చెప్పాను. యుద్ధం ముందు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరిని నేను కావాలా లేదా నా సైన్యం కావాలా అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఎంచుకోగా దుర్యోధనుడు మొత్తం సైన్యాన్ని ఎంచుకుంటాడు. కాబట్టి కౌరవులకు కృష్ణుడు తన మొత్తం సైన్యాన్ని ఇచ్చివేస్తాడు. నిజానికి అర్జునుడు తనని ఇష్టపడతాడని, దుర్యోధనుడు తన శక్తివంతమైన సైన్యాన్ని కోరుకుంటాడని ముందే కృష్ణుడికి తెలుసు. అందుకే ఈ నాటకం ఆడతాడు. కృష్ణుడు కౌరవుల వైపు ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఒప్పందంతో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు. కృష్ణుడు దుర్యోధనుడికి సహాయం చేయడు. ఎందుకంటే క్షత్రియ నియమాల ప్రకారం యోధులు వారి స్నేహితులకు సహాయపడటం హక్కు. అందువల్ల ఇతర వైపు వారికి కోరినా చేయరు. ఇక్కడ అనుబంధాలకు తావులేదు. కేవలం ఒక వ్యక్తి మొదట తన వద్దకు వచ్చి తన సహాయం ఎంచుకునను. వ్యక్తిగతంగా కృష్ణుడు ఎల్లప్పుడూ పాండవుల పక్షమే కానీ అధికారికంగా తన రాజ్యంతో పాండవులు కౌరవులు ఇద్దరికీ సమాన రాజకీయ సంబంధం ఉంది. అందువల్ల కృష్ణుడు దుర్యోధనుడికి కొంత సహాయం అందించడానికి నిర్ణయించాడు. అయితే మహాభారతం ప్రకారం యాదవుల యొక్క ఒక ప్రత్యేక సమూహం పాండవుల తరపున పోరాడారు. కృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడు కూడా పాండవుల తరపున పోరాటం చేస్తాడు. సత్యకి మాత్రం అర్జునుడు తన గురువుగా ఉన్న కారణంగా పాండవుల వైపు పోరాడాను. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించడానికి తన గౌరవించే పాండవుల వైపు ఉండాలని కోరుకున్నాడు. కృష్ణుడు ఎప్పుడూ తన సైన్యాన్ని వదలలేదు. అతను తన జీవితంలో ఎక్కువ యాదవులను రక్షించను. అయితే అతను భగవద్గీతలో పరిపూర్ణ నిర్లిప్తితో ఉండమని చెప్పాను. కృష్ణుని యొక్క బంధువులు యుద్ధంలో రెండు వైపులా ఉండడం వలన అతను ఎవరికీ పక్షపాతం చూపలేదు. అతను నిరంతరం కరువులతో ఒక మంచి సంబంధం నిర్వహించాను. దుర్యోధనుడి భార్య భానుమతి కృష్ణుని భక్తురాలు. పలు రకాలుగా కృష్ణుడు ధర్మం కోసం పోరాడాలని దుర్యోధనుడికి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతను మరియు అతని సైన్యం మధ్య అవకాశం ఇచ్చిన సమయంలో కూడా అతని యుద్ధాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశాను. ఒక విధంగా దుర్యోధనుడికి సైన్యం ఇవ్వాలనే నిర్ణయం ఒక చాలా తెలివైన చర్య అని చెప్పవచ్చు. ఈ విధంగా దుర్యోధనుడు కృష్ణుడు తన వైపు అని భావించాడు. పాండవులు 1,00,000 మంది శక్తివంతమైన సైన్యాన్ని తీసుకోకుండా కేవలం కృష్ణుడిని తీసుకోవడం వలన వారిని దుర్యోధనుడు మూర్ఖులుగా భావించడం. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించడానికి తన అవతారాన్ని పూర్తి చేయడానికి తనను గౌరవించే పాండవుల వైపు మరియు ధర్మం వైపు ఉండాలని కోరుకున్నాడు. అందుకే ఎల్లప్పుడూ పాండవులకే తన సహాయాన్ని అందించాడు. మరిన్ని మహాభారతంలోని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్షివి మిస్టరీ.